హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు. ఏపీ ఐఐటీస్ లో ట్రిపుల్ ఐటీస్ లో మనకి 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళకి అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేశారండి. సో మనకి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ నుంచి మనకి ఈ పేపర్ నోటీస్ రిలీజ్ చేశారనమాట. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అయితే ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై అయ్యారో 500 కన్నా అబోవ్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో, సో 500 కాదు, కొన్ని క్యాస్ట్లకి 500 బిలో ఉన్నా సరే మీకు సీట్ అయితే వస్తుంది అనమాట. ఈ ఏపీ ట్రిపుల్ ఐటీస్ లో మీరు ఓన్లీ థింక్ చేయాల్సిందల్లా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసి అప్లికేషన్ ఫీజ్ పే చేసుకోవాలి. మీ క్యాస్ట్ ఇంకా మీ రిజర్వేషన్ బట్టి మీకు అయితే సీట్ అయితే వస్తుంది అనమాట ట్రిపుల్ ఐటీస్ లోని. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 20th మే అయితే ఇచ్చారనమాట. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి రేపు 27th 10 PM కల్లా కూడా మనకి ఈ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో వెంటనే అప్లై చేసుకోవచ్చు. మీరు మీ 10th క్లాస్ యొక్క రిజల్ట్స్, మీ యొక్క ఇన్కమ్, క్యాస్ట్, దీంతో పాటు మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు అన్ని రెడీగా ఉంచుకున్నట్లయితే మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. మొత్తం మనకి 4 ప్లేసుల నుంచి, సో ఒంగోలు, శ్రీకాకుళం, అదేవిధంగా ఆర్కే వ్యాలీ, ఇంకా నూజివీడు, ఈ 4 క్యాంపస్ నుంచి కూడా మనకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో వెంటనే ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడికైతే వెళ్ళి అందరూ కూడా ఏపీ ట్రిపుల్ ఐటీస్కి అయితే అప్లై అయితే చేసుకోండి. 10th క్లాస్ క్వాలిఫై ఎవరైతే అయ్యారో, సో మీ అందరికైతే మీకు ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది అనమాట. నేను మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా నేను మన యూట్యూబ్ ఛానల్ వీడియో చేసి పెడతాను అనమాట. సో అందరూ కూడా మన ఛానల్ ఫాలో అయితే అవ్వతూ ఉండండి. సో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తుంది బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. సో అలాగే దీంతో పాటు మనకి దీనికి సంబంధించి ఫుల్ వీడియో అనేది మనకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తానండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే